శ్రీమతి తనికేళ్ల కళ్యాణి గారి రచన రంజని చిత్ర మాసపత్రికలో నవల. అది మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చివరి భాగానికి వచ్చాం. ఇంతకుముందు వీడియోలో కామాక్షి తన పెద్ద కూతురు పద్మ పెళ్లి ఆనంద్తో జరిపించింది. అది కూడా రాధాకృష్ణమూర్తికి తెలియకుండా. ఇప్పుడేం జరిగిందో చూద్దాం. ఆనంద్ పద్మ సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు గిరిజ కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ ఒకటి ఆనంద్ని ఏడిపించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆనంది అన్నాడనమాట, అమ్మో శ్రీమతి గారు ఈ దీనుడిని ఒంటరిని చేసి పుట్టింటి పక్షపాతంతో అటు వెళ్ళారా, ఇద్దరు ఒకటైపోయారా అంటుంటే పద్మ గిరిజ నవ్వుతున్నారు. గుమ్మంలో నుండి లోపలికి వస్తున్న రాధాకృష్ణమూర్తి ఆ మాటలు విన్నాడు. ఆయన వాళ్ల వైపు చూశాడు. పద్మ మెడలోని తాళి, కాళ్లకు మట్టెలు, మొహంలోని వింత కళ ఆయనకు భయం కలిగించాయి. నవ్వుతున్న పిల్లల మొహాలు భయంతో ఎర్రపడ్డాయి. సాయంత్రం వీచే చల్లగాలి కూడా వాళ్ళని చెమట నుండి కాపాడలేకపోతోంది. పద్మకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆయన అక్కడే నిలబడి పద్మ వైపు, ఇంటి గుమ్మం ముందు కట్టిన మామిడి తోరణాల వైపు, పందిరి వైపు చూశాడు. పద్మ ఆయన ఉరుమురిమినట్టు పిలిచాడు. పద్మ గజగజ వణికింది. పద్మను నడిపించుకుంటూ ఆనంద్ ఆయన పాదాలకు నమస్కరిస్తూ, మామయ్య గారు, నేను పద్మని రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. మీకు చెప్తే మా పెళ్లి జరగనీయరు అని రహస్యంగా చేసుకున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి అన్నాడు. రాధాకృష్ణమూర్తి పాదాలు యువతలకు లాగాడు. ఎవర్రా నీకు మామగారు? నా కూతుర్ని పెళ్లి చేసుకునే అర్హత నీకుందా? ఒక వంటలక్క మనవడు నా అల్లుడు అవుతాడా? నా అంతస్తేమిటి, నీ అంతస్తేమిటి? మా ఇంటికి కుక్కలాగా కాపలా కాసేవాడివి, మా పిల్లలు చేసుకోవడమా? ఎంత ధైర్యంరా నీకు? ఆనంద్ ఏమాత్రం చెదరకుండా నిశ్చలమైన స్వరంతో అన్నాడు, నిజమే మామగారు, కుక్కకి ఉండే విశ్వాసంతోనే ఈ ఇల్లు కళకళలాడాలని ఈ పెళ్లికి సిద్ధపడ్డాం. మీరు సున్నిత మనస్కులు. మేము చేసిన తప్పు మన్నించి మమ్మల్ని పెద్ద మనసుతో దీవించండి. రాధాకృష్ణమూర్తి ఆ పిలుపు భరించలేని వాడిలాగా, కుక్క, ఎవరిచ్చారా నీకు ఈ ధైర్యం? ముందు నా ఇంట్లో నుంచి బయటికి పో. నీ పాపిష్టి మొహం నాకు జన్మలో చూపించకు. వెళ్ళు, తర్జని చూపిస్తూ మీది మీదిగా రాసాగాడు. ఆనంద్ ధైర్యానికి పద్మ, గిరిజ తెల్లబోయారు. గిరిజకి పెరట్లో కూరలు తెంపుతున్న తల్లి దగ్గరికి వెళ్లాలనే ఉంది, కానీ కాళ్ళు రావడలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన కామాక్షి ఆయన మాటలకు స్థానం అయింది. ఏమండి, మీరు తొందరపడకండి, ముందు లోపలికి పదండి. ఆవిడ చేతిలో బుట్టలో వంకాయలు, బెండకాయలు ఉన్నాయి. ఆయన ఆవిడ వైపు చూశాడు. నేను లోపలికి రావాలంటే ఈ విధవ బయటికి పోవాలి అన్నాడు. ఆవిడ ఆయన్ను వారించింది. అతను మనకి అల్లుడు, మీకు అన్ని విషయాలు చెప్తాను, తొందరపడి పిల్లల్ని తిట్టొద్దు. తిట్టడమా? మెడబెట్టి గెంటుతాను అన్నాడు. అదే కూడదని చెప్తున్నాను. నవదంపతులైన వాళ్ళని ఆశీర్వదించండి. నిశ్చలంగా చెప్తున్న ఆవిడ మాటలకు విచిత్రంగా చూశాడు. ఓహో, దీనికి అంతటికీ సూత్రధారివి నువ్వే కదూ? నీ ధైర్యం లేకపోతే వాడు పద్మని చేసుకోగలడా? నీ ప్రోత్సాహం లేకపోతే అది పెళ్లికి అంగీకరిస్తుందా? భర్తకు తెలియకుండా ఎంత దారుణం చేసావే. ఎందుకైనా నేను బరంపురం రమ్మంటే రానున్నా? ఈ ప్లాన్ కోసం నన్ను తరిమావా? నేనేనాడైనా మీ వెంట ఊళ్ళు తిరిగానా? మీ సన్మానాల్లో భాగం పంచుకున్నానా? అతను ఆవిడని చాచి నింపకాయ కొట్టాడు. పద్మ అంది, నాన్న, అమ్మేం చేయలేదు. నాకు ఈ సంబంధం కావాలని నేనే పట్టుపట్టాను. అమ్మని ఏమనొద్దు. ఆయన పద్మ మాటలు లెక్క చేయలేదు. భార్యను మళ్లీ కొడుతూ, చంపేస్తాను, చాప కింద నీరులాగా నా మాట కాదని పెళ్లి చేస్తావా? నేను చచ్చాననుకున్నావా? ఎంత ధైర్యం, ఎంత నిబ్బరం! నువ్వు అసలు ఆడదానివేనా? కొడుతున్న ఆయనను కామాక్షి సూటిగా చూసింది. బంధువులందరూ వచ్చారు, పిల్లల్ని ఆశీర్వదించారు. అందరిలాగే మీరు మాకు ఇన్ని రోజులు బంధువులాగానే మిగిలారు. మీరున్నారని మాకు ధైర్యం ఎట్లా వస్తుంది అంటూ ఆవిడ పిల్లల వైపు చూసింది. అమ్మ, ఆకలి అంటే ఏనాడు గడప దాటిన దాన్ని, పెదవిప్పి ఎవరిని అడగని దాన్ని, ఇరుగు పొరుగులను అప్పులు అడిగాను. ఎలా తీర్చగలననే ధైర్యంతో తెచ్చాను. ఏమో, పిల్లలకు కట్టుకునేందుకు లేకపోతే చీరలు చింపి బట్టలు కుట్టాను. నలుగురు నవ్వుతున్నారమ్మా అని పిల్లలు గోలపెట్టినా ధైర్యంగా వెళ్ళాలి అని చెప్పాను. అప్పుడు నాలో ఉంది ధైర్యమే. పేరు ప్రతిష్టల కోసం ఊళ్ళు పట్టుకుని మీరు తిరుగుతూ ఉంటే నీకు భర్త ఉన్నాడా, లేక భర్త వదిలేసిన దానివా అని సమాజం అంటున్నా కూడా పట్టించుకోలేదు. ధైర్యంగా నిలబడ్డాను. ఎందుకోసం? ఈ పిల్లల కోసమే. నాకు ఒకటి ఆశ్చర్యంగా ఉంది. అన్నం పెట్టినప్పుడు ఎందుకు వండావని అడగలేదు. బట్టలు కుట్టించినప్పుడు, చదువు చెప్పించినప్పుడు ప్రశ్నలు వేయలేదు. ఈరోజు ఎలా ధైర్యం వచ్చిందని అడుగుతారే, వాటిలాగే ఇది ఆ ధైర్యంతోనే చేశాను. ఆయన ప్రళయకాల రుద్రుడైనాడు. ఎన్ని మాట్లాడుతున్నావు? నేను చంపితే పోయేది, బతకనివ్వడమే నేను చేసిన తప్పు. నా పరువు మంట కలిపావు. కామాక్షి నవ్వింది. పరువు? మాలావు పరువు?
మీరు కాపాడిన మీ వంశపరువు ఎలాంటిదో ఎవరికి తెలియదు. పద్మ అంది. నాన్న, అమ్మనేమనొద్దు, మాదే తప్పు. ఆనంద్ గారంటే నాకు ఇష్టం. ఆయన పిల్లను ఒక తోపు తోశాడు. నీకు కూడా మీ అమ్మలాగా జంతికలు అమ్ముకునే యోగం దేవుడు రాసి ఉంటాడు. మీ రాత ఇలా తగలడితే బ్రహ్మాండమైన ఆ సంబంధం ఎందుకు నచ్చుతుంది? ఆ ముష్టి వాళ్ళలాగే బతకండి, పురుగులు పడి చేస్తారు. గిరిజ రోషంగా అంది. అమ్మనంటే ఊరుకోను. మీరు అమ్మనెందుకు కొడుతున్నారు? మీరు అంటూ పడిపోయింది. గిరిజ గిరిజ అంటూ కామాక్షి పిల్లను ఒళ్ళోకి తీసుకుంది. పద్మ తండ్రి వైపు తిరిగింది. మీరు మా అందరినీ వదులుకున్నా మేమెప్పుడూ మీరు కావాలని అనుకున్నాం. పుట్టిన దగ్గర నుంచి ఒక్క తప్పు చేసి మీకు బాధ కలిగించలేదు. ఈసారి ఈ ఒక్కసారి క్షమించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అంది. ఆయన కంపరంగా ఆ పిల్లని తోసేశాడు. నాకు తెలియకుండా ఏనాడైతే పెళ్లి చేసుకున్నావో ఆనాడే నువ్వు నాకు లేవు. మీ అమ్మ మొహం కూడా చూడను. మీకు నాకు ఇంతటితో సరి. కామాక్షి 2 చేతులు జోడించింది. మీరంత మాట అనద్దు. ఈ పిల్లలు నేను మీ వాళ్ళం. మన పరిస్థితులు తెలిసినవాడు, మంచివాడు అని ఆనందతో అమ్మాయి పెళ్లి జరిపించాను. మీరు మమ్మల్ని క్షమించండి లేదా శిక్షించండి, అంతేకాని సంబంధం లేదని అనొద్దు అంటుంటే ఆవిడ గొంతు రుద్ధమైంది. ఆయన వికటంగా నవ్వాడు. అవును, నా పెద్దరికం బాగా నిలిపావు. నేను నా నిర్ణయాలు పనికిరావు. నేను పనికొస్తానా? పాము విషం పడగ చుట్టమన్నమాట అని వెనుదిరిగాడు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. కామాక్షి, నీకు నాకు రామ్ రామ్, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు అన్న ఆయన మాటలు క్రమంగా దూరమయ్యాయి. కొత్త పెళ్లి కొడుకైన ఆనందమోహం కళావిహీనంగా ఉంది. కామాక్షికి ఒక్కసారి ఎంతో దుఃఖం వచ్చింది. 2 చేతులతో మొహం కప్పుకుంది. అయిపోయింది, తాను భయపడినంతా అయిపోయింది. ఆయనను సమాధానపరచలేనేమో అన్న తన భయం కూడా నిజమైంది. పిల్లల వైపు కూడా చూడకుండా ఆయన ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ తల్లి దగ్గరికి వచ్చారు. పద్మ మనసు ఆర్ద్రమైంది. ఏనాడు కదిలి ఏడవని తల్లి ఈ ఏడుపు జీవితంలో మళ్లీ చూడకూడదు. ఇంకా ఈమెకి ఆనందం కలిగించే శక్తి మాకు ప్రసాదించు భగవాన్ అంటూ దైవాన్ని ప్రార్థించింది. తల్లి గడ్డం పట్టి ఎత్తింది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అక్కడే నిలబడ్డ ఆనంద్ భార్య వైపు చూశాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఏడుస్తున్నావు అంటుందేమిటి? అప్పుడే పండొచ్చాడు. అందరి మొహాలు కళావిహీనంగా ఉండడం చూసి భయం వేసింది. నాన్నగారు వచ్చారా అనుకున్నాడు. పద్మ తల్లిని ప్రేమగా చూస్తోంది. అమ్మా, ఇదంతా మనం ఊహించిందే కదమ్మా. ఆయనకి సంబంధం ఇష్టం లేదు, ఘర్షణ తప్పదనుకున్నాం, అలాగే అయింది. ఆయన విషయం మనకు తెలిసిందే. ఆయన ఈ సంబంధం విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించడానికి కొంత సమయం పడుతుంది. ఇవన్నీ నీకు తెలుసు కదా. కామాక్షి వెక్కుతూ అంది. మాకిద్దరికి ఇంకా ఎటువంటి సంబంధం లేదన్నారు, మరి రానన్నారు. అప్పుడు పండుగాడు కోపంగా అన్నాడు. పెద్ద సీనే క్రియేట్ చేసి వెళ్ళాడన్నమాట. పద్మ చిన్నగా అంది. కోపంలో ఎన్నో అంటాం, ఎన్నో చేస్తాం. మనకు తెలిసి అనం, తెలిసి చేయం. నాన్నగారు అనేవి అలాంటి మాటలే. నిన్ను చూడకుండా ఆయన అసలు ఉండలేరు. ఆ మాటకి పద్మ తలెత్తి కూతురు మొహంలోకి చూసింది. పద్మ చేతుల్లో నుండి ఏదో ధైర్యం, నిశ్చింత ఆవిడలోకి ప్రవహించసాగాయి. ఆవిడ దృష్టి నాగమ్మ మీద పడింది. ఆవిడ అప్పుడే పనున్న దానిలాగా షాపు వైపు నడిచింది. ఆయన అంత గొడవ పెట్టే మనిషిని తెలిసి ఎందుకు పిల్ల పెళ్లి చేశారు అని షాపు దగ్గర వాళ్ళు అడుగుతున్నారు. నాగమ్మ తేలిగ్గా నవ్వింది. చూడండి అయ్యా, ఇంటింటా ఉంది ఇటుకల పొయ్యి, మా ఇంట్లో ఉంది మరో పొయ్యి అన్నట్ట. గొడవలు అందరిళ్లలో ఉంటాయి. సరే కానీ నీకేం కావాలో చెప్పు. అడిగిన అతను మాట్లాడలేదు. ఇప్పుడు పద్మ మాటలు కామాక్షిని కర్తవ్యపరురాలిని చేశాయి. తనే బెంబేలు పడితే పసివాళ్ళు ఎలా తట్టుకుంటారు? అల్లుడు మరీ భయపడి ఉంటాడు. ఆవిడ కళ్ళు ధైర్యం చెప్తున్నట్టుగా ఆనంద్ వైపు చూశాయి. ఆవిడ మామూలు అయిపోయింది. రాత్రికి ఏం కూర చేయను అంటూ లేచింది. రోజులు గడుస్తున్నాయి. కామాక్షిలో మార్పు బాగా తెలిసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. పనులు యథాతథంగా జరుగుతున్నాయి. పద్మకి బీఈడీ సీట్ రావడం ఆనంద్కి ఇంట్లో వాళ్ళకి ఆనందం కలిగించింది. గిరిజ తన సమర్థతతో ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం తెచ్చుకుంది. జీతం తక్కువ, చాకరీ ఎక్కువ. నాగమ్మ మొదట దెబ్బలాడింది. ఇంట్లో ఉండి మన వ్యాపారం చూసుకో, బయట ఎందుకు కష్టపడటం? రోజు రోజుకి చీటీలు పెరిగిపోతున్నాయి. గిరిజకు ఆశ్చర్యం. డబ్బు లేదంటారు, వచ్చిన డబ్బంతా చీటీలు కట్టేస్తారు. సరే అని తల్లికి సాయంగా డబ్బులు లెక్కలు చూసే బాధ్యత గిరిజ తీసుకుంది. కామాక్షికి భర్త దగ్గర నుంచి ఫోన్ కానీ ఉత్తరం కానీ లేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇక్కడ రాధాకృష్ణమూర్తికి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. చివరికి హైదరాబాద్ ప్రయాణమైనాడు. కొన్నాళ్ళు అక్కడ ఉందాం, నచ్చకపోతే మరో ఊరు అనుకున్నాడు. పెళ్లి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి సంగతి చెప్పలేదు. పెళ్లి వాళ్ళంటే తను చూసిన సంబంధం. భార్య మీద చాలా కోపం వచ్చింది. ఏం మనిషి, తను అనుకున్నది అలా జరిపించేసిందే. భర్త అన్న భయం ఉందా? అప్పుడు ఆయనకు ఒక నిజం తెలిసింది.
వాళ్ళందరూ స్వశక్తిని నమ్ముకున్నారు. బతుకంటే వాళ్ళకు భయం లేదు. ఎవరి పోషణ కిందో పడి ఉండేవారైతే ఇంత ధైర్యం చేయరు. అప్పుడు తన మీద తనకు కోపం వచ్చింది. నెలకింత అని ఎప్పుడైనా వీళ్ళకి పడేశానా? కుటుంబాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోలేకపోయాను అనుకున్నాడు. ఆయనకి చప్పున గుర్తొచ్చింది. వాళ్ళకి 5-6 జతల కంటే బట్టలుండవు. తనకి 20 జతలు ఉంటాయి. ఏ ఊర్లో బంధువులు ఉంటే వాళ్ళ ఇళ్ళలో తన బట్టలు ఉంటాయి. ఉన్నందుకు మొహమాటంగా వాళ్ళ మెప్పు కోసం డబ్బు ఖర్చు పెడతాడు. తన దగ్గర తగినంత డబ్బు లేకపోతే కామాక్షి ఇవ్వడం కూడా గుర్తొచ్చింది. దాని డబ్బు నాకెందుకు, వెళ్ళినప్పుడు పడేయాలి అనుకున్నాడు. మళ్ళీ తుళ్ళిపడ్డాడు. వెళ్ళడం అంటూ ఉందా? అందుకని ఆయన ఈ వెధవాలోచనలు పోవాలంటే విధిగా చిత్రాలు వేయాలి అనుకుని బొమ్మలు వేయడంలో మునిగిపోయాడు. పండుకి ఇష్టమని కామాక్షి కలర్ టీవీ కొంది. ఆ రోజే దాన్ని తెచ్చారు. కామాక్షికి ఏ వస్తువు వచ్చినా ఆ సమయంలో భర్త ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఆయన కూడా వాళ్ళలాగా సంబరంగా చూసేవాడు కదా. పడకుర్చీలో పడుకుని తనతో మాట్లాడుతూ ఆయన కూర్చుంటే ఎలా ఉంటుందో అనిపించింది. పండు బొంగమూతి పెట్టన్నాడు. ఏంటమ్మా ఎన్నిసార్లు పిలిచినా పలకవు? టీవీ మోడల్ నచ్చిందా? పద్మ అంది. అమ్మ ఈ మధ్య తరచుగా పరధ్యానంలో పడిపోతుంది. నీరసంగా ఉన్నట్టుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. కామాక్షి తను తిట్టుకుంది. ఏమిటో ఈ మధ్య ఎంతో ఇదిగా ఆయన గుర్తొస్తున్నాడు. కానీ ఇదివరకు లాగా కంటే కూడా ఇంకా ఎక్కువ తన ఊహల్లో కనిపిస్తున్నాడు అనుకుంది. ఎందుకంటే అప్పుడు తన మనస్తత్వం ప్రకారం ఎప్పటికైనా వస్తాడు కదా అని ధీమా. కానీ ఇప్పుడు ఆయన తెగతింపు చేసుకుని పోయాడు కదా. అమ్మ టీవీలో నాన్నగారి ఇంటర్వ్యూ, మనం కొన్న రోజునే ఈ ప్రోగ్రాం అన్నాడు పండు. అమ్మ ప్రేమ అంటే ఏమిటనుకున్నావు? ఆ పరధ్యానం నాన్నగారి గురించే, అందుకే ఆయన కనిపించారు అంది గిరిజ. కామాక్షి ప్రోగ్రాం చూస్తుంది. ఆయన తన కళ గురించి, కళలోని లోతుల గురించి చెప్తున్నాడు. కళలకి సరైన ప్రోత్సాహం లభించడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో కొన్నిట్లో మాత్రం డ్రాయింగ్ పోస్టులు పెట్టింది. వాళ్ళైనా సైన్స్ బొమ్మలకే పరిమితమవుతున్నారు. మరి ఏం చేయాలంటారు? ఇలా ఇంటర్వ్యూ కొనసాగుతూ ఉంది. చివరికి యువతకు మీరిచ్చే సందేశం విద్యను తపస్సుగా భావించాలి అన్నాడు. ఇంటర్వ్యూ ముగిసినా కూడా అటే చూస్తున్న కామాక్షిని చూసి గిరిజ పాడింది. కుశలమా నీవు కుశలమేనా అనే పాట. నాగమ్మంది, ఉండు తల్లి, ఆ పాటలు పాడే సమయం నీకు వస్తుంది. తర్వాత కామాక్షికి ఏమీ తోచలేదు. పండు టీవీ స్టేషన్కి ఫోన్ చేసినా అడ్రస్ చెప్పలేకపోయారు రాధాకృష్ణమూర్తిది. మొత్తానికి ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడని తెలిసింది. ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు నింపుతోంది ప్రభుత్వం అని తెలియగానే గిరిజ చాలా ఆనందించింది. కామాక్షికి ఎంతో సంతోషం వేసింది. ఆనంద్కి ఈ లోపల భీమవరం దగ్గరలోని చిన్నమినంలో పోస్టుకి ట్రాన్స్ఫర్ అయింది. పిల్లాడి ఇంటి దగ్గర ఉంటాడు, రోజు జాబ్కి వెళ్ళి వచ్చేయచ్చు అని కామాక్షి తెగ సంబరపడింది. సుబ్బమ్మ తన బోసినోరు తెరిచి నవ్వుతోంది. శుభాలు వస్తే ఒకటే పరంపరలాగా వస్తాయి. పిల్ల పెళ్ళైంది, అల్లుడు ఉద్యోగంతో సహా దగ్గరకు వచ్చేశాడు అంది. గిరిజ అంది, మా అమ్మగారు నాకు ఇక్కడే ఉద్యోగం రావాలని దీవించండి అంది. ఆవిడ నవ్వింది, బుగ్గలు పుణికింది. అవును కానీ పిల్ల, ఎవరైనా పెళ్లి జరగాలని దీవించమంటారు. నువ్వు ఉద్యోగం అన్నావు, సరే అది దీవిస్తాను, ఇది దీవిస్తాను. ఆవిడ కామాక్షి భుజం తట్టి అంది. ఒకనాటి కామాక్షికి ఇప్పటి మా కామాక్షికి తేడా ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటాను. నీ బ్రతుకులో మార్పులు వచ్చాయి కానీ నీలో మార్పు రాలేదే. నాకు కోరికను తీరుస్తావా అంది సుబ్బమ్మ గారు. కామాక్షి వినయంగా అంది, తప్పకుండా తీరుస్తాను, చెప్పండి. సుబ్బమ్మ సాలోచనగా అంది, నా చివరి యాత్ర నీ చేతుల మీదుగా జరగాలి. నేను చనిపోయినా మీరు నా ఇంట్లో దీపం వెలిగించాలి. కామాక్షి వెంటనే అంది, ఎవరి ముందో ఎవరు వెనుకో ఎవరు చెప్పగలరు? మీకు నా సేవ ఎప్పుడూ ఉంటుంది. నేను ఉండని పక్షంలో పద్మసేవ ఉంటుంది అని. సుబ్బమ్మ కామాక్షి మాటలకు కోప్పడింది. ఏమంత వయసు అయిపోయిందని అలా మాట్లాడుతున్నావు? మనవలని మనవరాళ్ళని ఎత్తద్దా అంది. కామాక్షి విరక్తిగా నవ్వింది. ఇప్పటికే నేను నడిచి నడిచి అలసిపోయాను. ఎక్కువ కాలం బ్రతకనేమో అనిపిస్తుంది. ఆవిడ కామాక్షితో దెబ్బలాడింది. పిల్లల వైపు తిరిగి, మీ నాన్నని రమ్మనండిరా, ఎన్నాళ్ళు దేశదిమ్మర్లాగా తిరుగుతాడు. ఆయనను ఒక్కసారి చూస్తే మీ అమ్మకు హుషారు వస్తుంది. పండు తల్లితో అన్నాడు. అమ్మా నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు అన్నాడు. అక్కడే ఉన్న గిరిజ, దానికేం భాగ్యం, యథాపన చేస్తే ఇప్పుడే చేస్తాం అంది. నిన్ను మాట్లాడమనలేదే తల్లి, అన్నిటికీ పుల్లారు బుడ్డిలాగా వస్తావు అని మళ్ళీ తల్లి వైపు తిరిగి, అమ్మా చెప్పమ్మా ఎప్పుడు చేస్తావు? వెధవకి రాత్రిళ్ళు పెరట్లోకి వెళ్ళడానికి భయం, పెళ్లి మాత్రం కావాలట అంది గిరిజ. నీకేం తెలిసే నా బాధ? నువ్వు చూస్తే భీష్మునిలాగా పెళ్ళొద్దంటావు. ఆడపిల్ల అదే చేసుకోకపోతే నీకెందుకు రా పెళ్ళి అని అమ్మానేస్తుందేమో.
లేకపోతే నాన్నగారు మరో గజలక్ష్మిని నా కోసం తేగలరు. అందుకే ముందు జాగ్రత్తగా అడుగుతున్నాను అన్నాడు. కామాక్షి గిరిజను బతిలాడింది. ఉద్యోగం అన్నావు, కాస్త దగ్గర ఊర్లోనే పోస్టింగ్ వచ్చింది. నువ్వు ఉద్యోగం చేసినా ఇష్టపడే వాళ్ళని చూడమంటావా? ఇద్దరు హాయిగా ఉద్యోగం చేసుకుంటూ బతకచ్చు. పనిలో పని దీంతో పాటు నాకు చేసేయమ్మా అన్నాడు పండు. వాడి మాటలకు నవ్వేసింది కామాక్షి. గిరిజ చికాకు పడింది. పద్మ తమ్ముడి వీపు మీద కొట్టి, వెధవ, వాడికి అక్కర్లేని లేవు అంది. అమ్మా, మొన్న నేను బావగారి గదిలోకి వెళ్ళినప్పుడు అక్క బావగారికి చేసిన సేవలు. పద్మ నోరు మూసేసింది. పండు, నీకేం కావాలో చెప్పు, ఎల్లరెందుకు అన్నాడు ఆనంద్. అమ్మని నా పాకెట్ మనీ పెంచమనండి, మరీ ఇబ్బందిగా ఉంది అన్నాడు. అందరూ నవ్వేశారు. పద్మకి నిలదప్పింది. తనని అమ్మమ్మ అని పిలిచే చిన్న తండ్రి ఒకడు వస్తున్నాడని కామాక్షి ఆనందానికి అంతులేదు. కామాక్షి నాగమ్మ ఇద్దరు పద్మని కాలు కింద పెట్టనీయలేదు. గిరిజ మీద ఒత్తిడి పెరిగింది పెళ్లి చేసుకోమని. పద్మ తల్లితో అంది, గిరిజను తొందర పెట్టకమ్మా, మరో ఏడాది ఉద్యోగం సరదా తీరాక అదే చేసుకుంటుంది. ఈలోప మంచివి అనుకున్నవి మనం చూద్దాం అంది. పండు చదువు కోసం ఎలాగో డబ్బు వేరేగా వేస్తుంది కామాక్షి. తాను ఈ వ్యాపారం ప్రారంభించి నిలదొక్కున్న నాటి నుండి పిల్లలకు వేరువేరుగా డబ్బు వేయడం అలవాటు చేసుకుంది. 10 రూపాయల దగ్గర నుంచి 1 రూపాయి అయినా దాచాలి. ఎంతో కొంత ఖర్చు పెడదాం అనుకున్న దాంట్లో మిగల్చాలి. ఈ పొదుపును ఆమె తప్పనిసరిగా పాటించింది. నీకు మరీ జాగ్రత్త అధికం అని అందరూ గేలి చేసినా కూడా తను లెక్క చేయలేదు. కామాక్షికి కలలు వస్తాయి. ఇప్పటికీ ఆ కలలో బియ్యం ఇంట్లో నిండుకుంటున్నట్టో, తను వెళ్ళి నెమ్మదిగా తన ఇబ్బంది చెప్పి అప్పు అడుగుతున్నట్టో, గిరిజ కలలో ఏడుస్తున్నట్టో వస్తాయి. చుట్టూ చూస్తుంది. ఎదురుగా సుఖనిద్రలో ఉన్న పిల్లలను చూశాక అప్పుడు ప్రాణం కుదుటపడుతుంది. ఇక్కడ రాధాకృష్ణమూర్తి. రాధాకృష్ణమూర్తికి తెలిసిన దూరం బంధువులు కనబడి రమ్మంటే మొహమాటానికి వెళ్ళాడు. వెళ్ళిన 2 రోజులకి ఒంట్లో బాగుండలేదు. విపరీతమైన నీరసం, కాళ్ళు చేతులు లాగడం, ఎప్పటికప్పుడు ఆకలి. అక్కడికి సిగ్గు విడిచి వాళ్ళని కాస్త కాఫీ ఇవ్వమ్మా, కాస్త ఏదైనా టిఫిన్ చేయమ్మా అని అడిగేవాడు. కొత్తలో చాలా మర్యాదలు చేశారు. అటువంటి గొప్ప వ్యక్తి తమ ఇంటికి రావడమే అదృష్టం అనుకున్నారు. తర్వాత ఆయనకి నీరసం మరీ ఎక్కువైంది. ఆయన చుట్టం ఆయనను తీసుకుని మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ కూడా ఈయన ఆర్టిస్ట్ అని తెలుసుకుని ఎంతో సంతోషించి పరీక్షలు చేసి బ్లడ్ షుగర్ అని చెప్పారు. ఈ మందుల కన్నా మీకు ఇంట్లో వాళ్ళు చేసే ఉపచారాలు ముఖ్యం. చోళ్ళు అంబలి చేసుకుని తాగండి. పొరపాటున కూడా పంచదార దగ్గరికి రానియద్దు. అన్నం తక్కువ తినండి, కూరలు ఎక్కువ చేయండి అని ఎన్నో చెప్పాడు. రాధాకృష్ణమూర్తికి బాధ కలిగింది. తనకు అనారోగ్యమా? జాగ్రత్తగా ఉండాలి. కళ్ళ నీళ్ళు తిరిగాయి. చిత్రాలు వేస్తుంటే చేతులు లాగుతున్నాయి. వయసు మళ్ళుతుంది కదా అనుకున్నాడే కానీ షుగర్ అనుకోలేదు. ఇంటికి వచ్చాక చుట్టం తన భార్యతో చెప్పాడు. రాధాకృష్ణమూర్తి వాళ్లకు 500 తీసిచ్చాడు ఉంచమని. మొదట్లో ఆవిడ బాగానే శ్రద్ధగా చూసింది. రాను రాను ఆవిడకి ఇంట్లో పిల్లలకి భర్తకి చేయలేక విసుగొచ్చేసింది. దానికి తోడు ఈ కదలని చుట్టం ఎప్పటికీ కదిలేటట్టుగా లేడు. మంచినీళ్ళు ఇవ్వమ్మా, కాఫీ ఇవ్వమ్మా అని అస్తమానం పిలిచి ఆయన భరించడం ఆవిడకి కష్టమై విసుక్కోవడం మొదలుపెట్టింది. ఆయన తరచూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటున్నాడు. ఏమండి, షుగర్ పెరుగుతోంది అంటున్నాడు డాక్టర్. డాక్టర్ గారికి తను వేసి తెచ్చిన చిత్రాన్ని బహూకరిస్తే ఆయన ముగ్ధుడైనాడు. రాధాకృష్ణమూర్తికి ఏనాడు విసుగులు చిరాకులు పడడం తెలియదు. డబ్బు ధారాళంగా ఖర్చు పెడతాడు. కానీ ఇక్కడ మొదటిసారిగా తన రాకను ఇష్టపడని వారిని చూశాడు. ఎందుకంటే తన చుట్టం భార్య తనని గడిగడికి విసుక్కోవడం గమనిస్తూనే ఉన్నాడు. ఇంటాయన ఆవిడని బతిలాడుతూ, పాపం ఎప్పటికప్పుడు డబ్బు ఇస్తున్నాడు కదే, కాస్త ఓర్చుకో, కాస్త ఆరోగ్యం చిక్కాక ఆయన వెళ్ళక ఇక్కడే ఉంటాడా అన్నాడు. బాగుందండి, అనారోగ్యం వస్తే కట్టుకున్న భార్య కన్న పిల్లలో చేయాలి. ఇలా చుట్టరికమంటూ తిష్ట వేస్తే భరించొద్దా? మీకే అన్నీ చెప్తారు. అమర్చేటప్పటికి నాకు నీరసం వస్తుంది అని ఆవిడ చెప్పింది. ఆయనకి అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఊళ్ళోనే హోటల్ చూసుకుని వెళ్ళిపోయాడు. కామాక్షి గుర్తొస్తుంది. ఎన్ని ఉపచారాలు చేసేది, అడుగడుగున ఎన్ని సౌకర్యాలు కల్పించేది. చంటి గుడ్డును సాకినట్టు సాకేది. తనకు పచ్చకామెర్లు వచ్చాయి ఒకసారి. అప్పుడు ఆవిడ చేసిన సేవలు అపూర్వం. తను మజ్జిగనం తింటున్నాడని ఆవిడ కూడా అదే తిన్నదట. గిరిజ చెప్పే వరకు తనకు తెలియదు. ఆయన మనసు కామాక్షిని చూడడం కోసం తప్పిస్తోంది. ఇక్కడ కామాక్షి మనవరాల్ని తీసుకుని సుబ్బమ్మ ఇంటికి బయలుదేరింది. టాటా బై బై అంటూ పాప ఒకటే అల్లరి చేస్తుంటే బయటికి తీసుకువెళ్ళక తప్పడలేదు. ఉదయం సాయంత్రం పాపకు షికార్లు కావాలి. సుబ్బమ్మ, వచ్చారా అమ్మమ్మ మనవరాలు, రండి రండి అంటూ పిల్లదానికి కాసిన మనవరాలు పళ్ళన పోసిచ్చింది.
ఇద్దరు కబుర్లలో పడ్డారు. పాప మధ్యలో అమ్మమ్మ అంటుంటుంది. కామాక్షి ఓయ్ అంటూ పలుకుతూనే ఉంటుంది. సుబ్బమ్మ నవ్వింది. ఏం చిత్రమే, అమ్మనో నాన్ననో అంటారు పిల్లలు, నీ మనవరాలు మాత్రం అమ్మమ్మ జపం చేస్తుంది. పిల్ల, దీని రూపం పోలిక అంతా నీ భర్తవేనే అంది. కామాక్షి పాపను చూస్తూ అవును అన్నట్టు తలూపింది. ఆయన గారు ఈ పిల్లని చూశాడా క్షణం వదలడు, ఇంకా ఊళ్ళు గీళ్ళు బంద్ అంది ఆవిడ. చూడటం జరగాలిగా అంది కామాక్షి నిర్లిప్తంగా. పాప అమ్మమ్మ పువ్వు అంటూ అటువైపు వెళ్తుంది. కామాక్షి లేచి 4 పూలు కోసిచ్చింది. సుబ్బమ్మ ముసిముసిగా నవ్వింది. అందుకే అన్నారు అసలు కన్నా వడ్డీ ముద్దని. ఇందుకేనా నువ్వు ఇంక చిటీలు నడపలేను అని అన్నావట? మనవరాలు పుట్టి అమ్మమ్మ పన్ను తగ్గిస్తోందా? వాళ్ళందరూ గోల పెడుతున్నారు. కామాక్షి నవ్వింది. ఆవిడ వైపు చూసింది. చాలా ఏళ్లుగా నడిపాను కదండి, షాపు పెద్దదైంది, అక్కడ మేము 3 ఉండవలసి వస్తుంది. ఈ చిటీల హైరాణ తగ్గించుకుందామనే మానేశాను. గిరిజ, పద్మ ఖాళీ సమయాల్లో షాపు పనిచేస్తున్నా అవడం లేదు. ఆవిడ కామాక్షి మనసు కనిపెట్టినట్టు నవ్వేశారు. ఇన్ని మాటలు ఎందుకు, మనవరాలతో ఆడుకుంటున్నాను, అందుకే నాకు టైం చాలట్లేదని చెప్పచ్చుగా అంది. నిజమే, కామాక్షికి పాపను వదలాలని ఉండదు. దాని ముద్దు మాటలు పనులు చూస్తూ మైమర్చిపోతుంది. వస్తానండి అని బయలుదేరింది. నాగమ్మ వచ్చి ఓ విషయాలు షాపుకు సంబంధించినవి చెప్తుంది. మీరు పాపతో హాయిగా గడపండి, ఎందుకు ఈ పనులు చూస్తారు, ఎంతసేపు చూస్తారు ఇలాగా అంటూ కామాక్షి నాగమ్మ గారితో దెబ్బలాడింది. నీ మనవరాలు పెద్దదయ్యేసరికి మనం ఈ షాపుని ఇంకా పెద్దది చేయాలి కదా అంది ఆవిడ. పాపని ఎత్తుకుని ముద్దులాడే గిరిజను ఆవిడ నవ్వుతూ అడుగుతుంది. నీకు ఇలాంటి బిడ్డలను ఎత్తుకోవాలండదా అని. ఇదిగో ఎత్తుకున్నానుగా అక్క, ఈసారి 2 కోల పిల్లల్ని కనవే, ఒక బాబు నాకు ఇచ్చేయి అంటున్న గిరిజతో ఆవిడ దెబ్బలాడింది. కనందే కడుపు కాదు, కట్టుకుందే బట్ట కాదు. గిరిజ, నా మాట వినవే, నీ బిడ్డలను కూడా ఇలా ఎత్తుకోవాలని ఆడుకోవాలని ఉందే అంది కామాక్షి. నాన్నగారు రానియమ్మ, పెళ్ళికేమిటి, నీ ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. ఈ సంసార సాగరంలో నన్ను కూడా పడేస్తే గానీ నీకు నిద్ర పట్టదు. కానీ తండ్రి కోసం తల్లి కోసం ఎందరో ఎన్నో చేశారు, నేను వాళ్ళ తోవలో నడుస్తున్నాను అని గిరిజ తప్పదన్నట్టుగా చెప్పింది. ఆవిడ ఆనందానికి అంతులేదు. పాపను ముద్దు పెట్టుకుని, నువ్వు పుట్టి మీ పిన్ని మనసు మార్చావే, నా బంగారు తల్లివి, నీకు పిన్ని పెళ్లికి గాజులు చేయిస్తాను అంది. ఆవిడ అందరికీ చెప్పేసింది సంగతి. ఆనంద్ అడిగాడు, అయితే మరదలా దద్దోజనంగాని చూడనా, చలిమిడి ముద్దని చూడనా? గిరిజ బావగారిని చూస్తూ, ఏం చేస్తాం, ఇప్పుడు మీ టైం కదా, ఎన్ని వేళాకోళాలైనా చేస్తారు అని. అమ్మ, అక్కకు చూసినలాంటి ముద్దపప్పును చూడు చాలు అంది. నా భర్తనెందుకే ముద్దపప్పు అంటావు అని పద్మ. ముద్దపప్పు ఆరోగ్యకరం తల్లి అంటూ ఆనంద్ గిరిజ వైపు వెంబడి పడ్డారు. పండు తల్లివైపు చూస్తూ ఇప్పటికే పెద్దక్క ఒక ఆడపిల్లని కంది. అందరూ నీ పెళ్ళాం పుట్టిందిరా అని ఏడిపిస్తున్నారు. ఇక దీనికి కూడా పెళ్లి తలపెట్టావా? నా పిల్లని చేసుకో, నా పిల్లని చేసుకో అంటే ఇద్దరు నా ప్రాణం తినేస్తారు కాబోలు. అమ్మ, నాకేది దారి అన్నాడు. గిరిజ తమ్ముడిని ఎగతాళిగా చూస్తుంది. మా పిల్లని ఇలాంటి ఆవారాగాడి నుంచి చచ్చినా పెళ్లి చేయండిరా. పండు ఉడుక్కున్నాడు. నన్ను కాబోయే డాక్టర్ని అంత మాట అంటావా? ఉండు, నీకు తప్పకుండా నోట్లో వేలేసుకుని గిరిజా గిరిజా అంటూ చొంగ కార్చుకుంటూ నీ వెనక తిరిగే వాటిని చూస్తాను అన్నాడు. కామాక్షికి పిల్లలు వాళ్ళల్లరి ఎంతో హాయిగా ఉంది. జీవితం అంటే ఇలా ఉండాలి, పిల్లలతో పాపలతో ఇలా సజీవంగా ఉండాలి, ఈ సందడి కావాలి. ఆవిడ ఆనందాన్ని మనసులో నిక్షిప్తం చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళ వైపే చూస్తోంది. పండు తల్లి దగ్గరికి వచ్చి పడుకున్నాడు. అమ్మ, అల్లరి చేసి నీరసం వచ్చిందమ్మా, నీ అమృతహస్తంతో టిఫిన్ చేసి పెట్టవా? ఆవిడ అది ఎంతో ఇష్టమైన పనిగా భావిస్తూ లేచింది. ఇక్కడ రాధాకృష్ణమూర్తికి హోటల్ కూడా నచ్చట్లేదు. డబ్బు ఖర్చు పెడితే కొన్ని వస్తువులు లభిస్తాయి, కొన్ని లభించవు. అతనికి ఇప్పుడు చిట్టిబూరెలు తినాలనిపిస్తుంది. కామాక్షి పెరుగుగారెలు ఎంత బాగా చేస్తుంది. సర్వర్ తెచ్చిన పెరుగుగారెలు పుల్లగా ఉన్నాయి. పెరుగు కమ్మగా తోడిపెట్టి ఇవి చేయొచ్చు కదా అని ఆయన వాడితో చిరాక్గా అన్నాడు. ఆ సర్వర్ ఒక తిక్కవాడు. ఈయన అస్తమానం పిలుస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి తెమ్మంటూనే ఉంటాడు. ఏమాత్రం ఆలస్యం చేసినా ఇందుకే నన్ను టిప్పిస్తున్నది అంటాడు. అందుకని వాడు వెంటనే అన్నాడు, ఇది మన ఇల్లు కాదు కదా సార్, హోటల్ టిఫిన్స్ ఇలాగే ఉంటాయి. వాడి సమాధానం చెడును తగిలింది అతనికి. మీకు ఇష్టమైన పెరుగుగారెలు చేశాను, మరో రెండు అంటూ ప్రేమగా వడ్డించే భార్య మాటలు స్ఫురణలోకి వచ్చాయి. డబ్బు ప్రస్తుతం ఉంది, అది అయ్యేలోపు మరో చిత్రం వేయాలి, కానీ ఓపిక ఉంటుందా? అతను పరుపు మీద పడుకోలేకపోయాడు. తన గత స్మృతులు ఎంతో సజీవంగా ఉండి ఆయనను నిలవనేయడం లేదు. మరి కొద్దిసేపు అటు ఇటు దొర్లాడు.
ఇంకా ఉద్విగ్నత ఆపుకోలేక వెంటనే లేచాడు. ఆ రాత్రి వేళ ఆ నిశ్శబ్ద వాతావరణంలో అతని చేతిలో ఓ జీవన చిత్రం రూపుదిద్దుకోసాగింది. ఉన్నట్టుండి కామాక్షి తమందరినీ అక్కడ ఎందుకు భోజనం చేయమందో వారికి అర్థం కావట్లేదు. మనవరాలి పుట్టినరోజు కూడా కాదు. ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్లతో మనమందరం కలిసి తినాలని, సరదాగా గడపాలని నాకు అనిపించింది అంటూ తన మనసు వివరించింది. వాళ్ళు 10 మంది దాకా ఉంటారు. అందులో 2 మగవాళ్ళు, మిగిలిన వారందరూ ఆడవాళ్లే. కొందరు అప్పడాలు, వడియాలు, చక్కెరాలు లాంటివి చేస్తారు. కొందరు పచ్చళ్ళు, కొందరు స్వీట్స్, కారపూస, జంతికలు చేస్తారు. అమ్మకాల విషయం నాగమ్మ, పిల్లలు, కామాక్షి చూస్తారు. వీటన్నింటినీ స్వయంగా దగ్గరుండి కామాక్షి చూస్తుంది. నాగమ్మ ఆవిడకి కుడి భుజమే. పెదవి విప్పకుండా మాట్లాడకుండా పనిలో పడడమే నాగమ్మకు తెలుసు. మొదట్లో పిల్లలు ఎక్కువగా పాటుపడేవారు. డబ్బు బాగా రావడం మొదలుపెట్టాక తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వాళ్ళని పొమ్మనలేక ఆవిడ వ్యాపారం విస్తరింపజేసింది. మర్నాడు ఆవిడ స్వయంగా వారందరి కోసం వంట చేసింది. అందరినీ కూర్చోమని తను వాళ్ళకి, పిల్లలకి స్వయంగా వడ్డించింది. ఆవిడ చేతి వంట రుచి వారందరికీ తెలిసిందే. తను కూడా చివర్న వారితో కూర్చుని కామాక్షి వాళ్ళందరితో చెప్పింది. బతకాలని పట్టుదలతో అందరం కలిసి ఇంతవరకు నడిచాం. నాగమ్మ వదిన గారు నిన్న నాకు ఒక సూచన చేశారు అంది. అందరూ ఎదురు చూస్తున్నారు ఆ సూచన ఏమిటా అని. మనం ఇంతవరకు మనకు నచ్చినవి, మనకు వచ్చినవి, వీలైనవి అమ్ముతున్నాం. అలా కాక ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏ పెళ్ళిళ్ళకో, ఏ ఫంక్షన్లకో, ఏ పేరెంటాలకో వాళ్లకు కావాల్సిన ఐటమ్స్ చెప్తే మనం ఆర్డర్ ప్రకారం చేసి అందించడం, మనకు లాభసాటిగా ఉండేలాగా ధరలు నిర్ణయించుకుందాం. మనం అందరం కూడా ఒక స్థితికి చేరుకోవాలి. ఒక నేను చేరితే చాలదు, నా తర్వాత ఆ విషయాలన్నీ నాగమ్మ గారు చూస్తారు. మీరు ఆవిడ సూచనలు పాటించండి. అందరికీ ఎంతో సంతోషం వేసింది. సంఘంలో తామందరూ ఒక స్థితికి చేరుకునే ప్రణాళికలను ఆవిడ రూపొందించింది కాబట్టి ఆ త్రోవలో తాము పయనిస్తే చాలు. అందరూ ఇంత మంచి ఆలోచన చెప్పినందుకు కామాక్షిని అభినందనగా చూశారు. గేటు తీసుకుని వస్తున్న వ్యక్తిపై కామాక్షి చూపులు మళ్ళాయి. మీకు ఒక ఉత్తరం వచ్చిందమ్మా అంటూ ఒక కవర్ అతను అందించాడు. కామాక్షి తన ఉత్తరం కాదేమో అని కవర్ పైన అడ్రస్ చూసింది. సందేహం లేదు, తన ఉత్తరమే. ఆవిడ ఆసక్తిగా చదవసాగింది. రంజని. ఆశ్చర్యపోయింది. మళ్ళీ చదివింది. రంజని, నిన్నే ఇలా పిలుస్తున్నాను. ఇన్ని రోజులు కళే జీవితాన్ని రంజింపచేసేది అని అనుకున్నాను. కానీ నా జీవన చిత్రాన్ని రంజింపచేసిన నిన్ను ఇలాగే పిలవాలనిపిస్తుంది. జీవితం చాలా గొప్పదని గ్రహించాను. జీవితం అందంగా ఎలా గడపాలో, ఎలా బ్రతికి గడపాలో నువ్వు ఆచరణలో చూపించావు. నీ నిర్ణయం పిల్లల విషయంలో సమంజసమైనదే అని ఎప్పుడో గ్రహించాను. చదువుతున్న కామాక్షి కళ్ళలో నీటి బిందువులు. ఆవిడ వైపు పిల్లలు ఆందోళనగా చూస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి అమ్మా ఉత్తరం? పండు ఆత్రంగా అడిగాడు. ఆవిడ మళ్ళీ చదవడంలో మునిగిపోయింది. పద్మ తమ్ముడి వైపు చూసి నాన్నగారు రాశారేమో అంది. మరి మీరు వెంటనే ఇంటికి రావచ్చు కదా అని నువ్వు అడగవచ్చు. కానీ రావడానికి స్వాభిమానం, అహంకారం అడ్డొచ్చాయి. ఇప్పుడు నువ్వు నాకు దూరంగా అనిపించడం లేదు. నా దృష్టికి నువ్వు, మన ఇల్లు, మనవరాలు, పిల్లలు అందరూ కనిపిస్తున్నారు. నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? వాళ్ళందరిలోనూ నువ్వు కనిపిస్తున్నావు. ఇన్నాళ్ళు తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియని వాడిని, సేవలు చేయించుకోవడం తప్ప సేవలు ఏ విధంగానూ చేయని వాడిని. మనం చాలా కబుర్లు చెప్పుకోవాలి. నేను వస్తున్నాను. వస్తూ నీకు మంచి బహుమతి తెస్తున్నాను. నా మనసు కొత్త జీవితాన్ని కోరుతోంది. ఆ జీవితం అందించగల సమర్థత నా కామాక్షికి మాత్రమే ఉంది. రెక్కలు కట్టుకుని నీ ముంగిట వాలాలనిపిస్తోంది. త్వరలో వస్తున్నాను, నీ రాధాకృష్ణ. ఆవిడ కళ్ళలోని నీటి వలన ఉత్తరం మరొకసారి చదవాలనుకున్నా అస్పష్టంగా అక్షరాలు కనిపిస్తున్నాయి. మనసు ఆనందోత్తుంగ తరంగం అయింది. ఆ ఉత్తరం తెరిచిన ఆయన మనసులాగా కనిపిస్తోంది. ఉద్వేగం, ఆనందం, విషాదం అన్నీ మనసును కుదిపేస్తున్నాయి. ఆవిడ తట్టుకోలేకపోతుంది. భగవాన్, ఇన్నాళ్ళకి కరుణించావా? ఎంత దయ నా మీద అని దేవుణ్ణి తలుస్తోంది. రాత్రి మనవరాలికి జోలపాడుతుంటే ఆవిడ మనసు తేలిపోయింది. ఆ పిల్ల బుగ్గలు ఎన్నిసార్లు ముద్దులతో ముంచెత్తిందో తెలీదు. అందరూ పడుకున్నా నిద్రాదేవత ఆవిడని కరుణించలేదు. జీవితంలోని సంఘటనలన్నీ సినిమారీళ్లలాగా కదులుతున్నాయి. పర్వాలేదు, ఈ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది. పరిపూర్ణమైన ఆనందం వెల్లివిరియబోతోంది. ఉదయం లేచిన పద్మ తన తల్లి ఇంకా నిద్ర లేవకపోవడం గుర్తించి ఆందోళనగా ఆవిడ గదిలోకి వెళ్ళింది. నాగమ్మ రాత్రంతా కామాక్షి పడుకోకపోవడం గమనించింది. తెల్లవారుజామున నిద్రపోతున్న దాన్ని లేపడం ఎందుకు అని యువతలకి వచ్చి పనిలో పడింది. కామాక్షి నిద్రలో నవ్వుతోంది. అది ఎంతకాలమైందో. ఇంతటితో ఈ నవల సమాప్తం.
మీకు అందరికీ ఎండింగ్ నచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే కొంతమంది విమర్శకులు ఏమన్నారంటే, అది చదివిన వారు, ఆయన తన ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చినట్టు పోవడం అన్నీ చేశాడు, చివరికి రానని చెప్పి వెళ్ళిపోయాడు. ఏ ఒక్క విషయంలో కూడా ఆవిడకి సహకారం అందించలేదు, భారీగా సరిగా చూడలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు. ఆయన వస్తాను అంటే ఆవిడకి ఎందుకు అంత సంబరం? మళ్ళీ అదంతా కూడా ఆవిడ బానిసత్వం కాదా? ఆవిడ ఆత్మాభిమానం ఎక్కడ ఏమైంది అని అన్నారు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఆవిడే ఒక సందర్భంలో చెప్తుంది, మనిషిలోని చెడుని ద్వేషించండి, మనిషిని ద్వేషించొద్దు అని. అంటే ఆ చెడు లేకపోతే మనిషి మంచివాడే. కాబట్టి ఇప్పుడు ఆయన మారిపోయాడు కాబట్టి మనిషిని ఆవిడ యాక్సెప్ట్ చేస్తుంది అని అనిపిస్తుంది. కాబట్టి ఒక కుటుంబ వ్యవస్థని నిలబెట్టుకోవడం కోసం ఆవిడ తన ఆత్మాభిమానం కూడా పెట్టేసింది. భర్తని స్ఫూర్తిగా ఆహ్వానిస్తూ గృహిణిగా, ఒక భార్యగా తన ధర్మం నిర్వర్తిస్తుంది. అందుకు ఆవిడకి తృప్తినిస్తుంది. ఆవిడ నిజంగా ఆయనతో ఒక మానసిక అనుబంధం కలిగి ఉంది కాబట్టి. థ్యాంక్ యూ.